ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, ఈ గురువారం మర్చిపోకుండా చూడగానే నా పాదాలను తాకి నీ కోరికను చెప్పుకో, తప్పకుండా నీ సంకల్పం నెరవేరుతుందని నేను ఈ మాటల ద్వారా, ఈ సందేశం ద్వారా తెలియపరచడానికి వచ్చాను. తప్పకుండా విను అని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే విందాం. వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే రాయండి. ఈరోజు నేను గుడికి వెళ్తాను, మీ పేర్లన్నీ చదివి నేనైతే అర్చన అయితే చేయిస్తాను. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందు చాలామంది ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని ఎలాంటి ప్రయోజనం పొందక బాధపడుతూ ఉంటారు కదండి. ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి మరీ చూపించుకుంటూ ఉంటారు. కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వాళ్ళందరికీ కూడా అంతా మంచి జరిగిందండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం అనేది చెప్తారు. వీరి నెంబర్ వచ్చేసి 8338555161. ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్తారు. ప్రేమ సమస్యలు, పెండ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, పిల్లల పొరపాట్లు, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. తప్పకుండా ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు, పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. నీకున్నటువంటి అతిపెద్ద కోరికను నేను ఈ గురువారం రోజు ఇవ్వబోతున్నాను. నీకు ఒక బహుమతిని తప్పకుండా ఈ బాబా నీకు అనుగ్రహించబోతున్నాడు. ఇప్పటి వరకు కూడా నా ఆశలు కానీ, నా కలలు కానీ సహకారం కాలేదని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే నువ్వు నిద్ర లేచింది మొదలు నాకెప్పుడు ఇంతే, నా జీవితం ఇంతే, నా జీవితంలో ఎలాంటి మార్పులు రావడం లేదు అని అనుకుంటూ మాత్రమే నీ జీవితాన్ని ఇన్ని రోజులు నువ్వు ప్రారంభించావు. అలా ఎప్పుడైనా అనుకుంటారా? ఎప్పుడైనా కానీ కీడును తలపెట్టుకునేటువంటి ఆలోచనలు కానీ, లేదంటే కీడు జరగబోతుంది అనేటువంటి ఏదైతే నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావో ఆ యొక్క ఎప్పుడూ కూడా ఆలోచన విధానాన్ని కానీ ఎప్పుడైతే మార్చుకుంటావో అప్పుడు నీ ఆలోచనలన్నీ కూడా చాలా మనసును ప్రశాంతంగా ఉండే విధంగా ఉంటాయి. నాకు చెడు జరుగుతుందేమో అని ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటే చెడే జరుగుతుంది, నాకంతా కూడా మంచి జరుగుతుంది అనే విధంగా నువ్వు ముందుకు వెళ్ళాలి. నీ మనసును ముందు నువ్వు ధైర్యంగా ఉంచుకొని నిర్మలంగా ఉంచుకునే ప్రయత్నం చేయి. ఎవరితో అయినా కానీ కోపంగా ఎక్కువగా మాట్లాడొద్దు. ప్రదర్శించినట్లయితే ఆ కోపం నీకు ఇంకాస్త తీవ్రంగా ఎక్కువైపోయి నిన్నుగా అంటే ఒక మనిషిని ఆ కోపం ఏ విధంగా అయితే బలి తీసుకుంటుందో అంతే విధంగా ప్రేమగా మాట్లాడినప్పుడు నీ మనసు ఏ విధంగా నిర్మలంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకో. అంతే, సందేశంలో ఉన్నటువంటి మాటలను కూడా నువ్వు జాగ్రత్తగా మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు మాత్రమే వినాలి తప్ప దాన్ని నువ్వు నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దానికి సంబంధించి దానికి ముడిపెట్టి మరీ చూసుకుంటే నేను మాత్రం ఏం చేయాలో చెప్పు. నీకు ధైర్యం ఇచ్చేందుకే కదా ఈ సందేశాలను నీ ముందుకు తీసుకొస్తున్నాను. అలాగే నీ మంచి కోరి కొన్ని మంచి మంచి విషయాలను నువ్వు వినాలని చెప్పి, ఎన్నో సందేశాలను నువ్వు వినాలని చెప్పే కదా ఈ ప్రయత్నం చేస్తున్నాను. మరి నీ కోసం నేను చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని నువ్వు వేరే విధంగా అంటే ఎప్పుడూ కూడా నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తున్నావు? అసలు ఈ సందేశాలను ఎందుకు తెలియపరుస్తున్నాడు? మాకు ఒక్కటి కూడా జరగడం లేదనే విధంగా నువ్వు ఎప్పుడూ అనుకోవద్దు. అలా నెగిటివ్గా ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, ఆలోచిస్తావో చెప్పు, నేను నీకు జరగడం లేదని చెప్పి ఇది ఇంకా రోజులు ఈ మాటలు చెప్తున్నావు, ఎన్నో సందేశాలను అందిస్తూ ఉన్నావు, కానీ నాకు ఏమీ కూడా జరగడం లేదనుకొని నీ జీవితం పట్ల అయితే నువ్వైతే ఎప్పుడు కూడా ఆశను, నీ కలను ఎప్పుడు కూడా గందరగోళానికి గురి చేసుకునేలాగా చేసుకోవద్దు. నీ కలను మర్చిపోవద్దు. ఎందుకంటే ఎవరో ఏదో చెప్తే నువ్వైతే నీ పని నువ్వు చేయవు కదా. ఎప్పుడు కూడా నీ స్వంత ఆలోచనలను నువ్వు చేయాలి, ఒకరిపైన ఆధారపడకూడదు. అలాగే మీ ఇంట్లో వారు బలవంత పెడితేనో, లేదంటే నీ మనసుకు ఏదైనా కష్టంగా అనిపిస్తేనో ఒక పనినైతే నువ్వు ఎంచుకొని దాన్నైతే పూర్తి చేయవు. నీ మనసుకు ఏది నచ్చితే అదే చేయాలి. నీ మనసుకు నచ్చిన విధంగా నువ్వు ఏదైనా కానీ ఒక పనిని ఎంచుకున్నావంటే అలాగే దాన్ని పూర్తిగా చేస్తావు కదా.
మరి ఈ మధ్య నీకేమైంది? అసలు నీ మనసుని ఎందుకు అదుపులో ఉంచుకోలేకపోతున్నావు? ఎవరో బలవంత పెట్టింది అని ఆ పని ఎలా ఉంటుంది? నీకు ఇబ్బందికరంగా ఉంటుంది కదా! కాబట్టి ఇది కూడా అంతే. నీకు నువ్వుగా ఏది కూడా ఇబ్బంది కలిగించే విధంగా, నీకు నువ్వుగా సమస్యను తెచ్చుకునే విధంగా జీవితాన్ని గందరగోళంగా, ప్రశ్నార్థకంగా మార్చుకోవద్దు. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు. నీ మనసు నువ్వు ఎంత నిర్మలంగా, ప్రశాంతంగా నువ్వు ఉంచుకోనగలిగితే ఆ రోజు నీకు అంతే ఆనందంగా ఉంటుంది. ఈరోజు నాకు ఇంతేలే, ప్రతిరోజు కూడా ఎప్పుడు ఇదే జరుగుతుంది కదా, నేను ఇలాగే ఉంటున్నాను కదా, ఈరోజు కూడా అలాగే ఉంటుంది, కొత్తగా ఉండేదేముంది, నా జీవితం ఎప్పుడు ఇంతే, కొత్తగా మారేదేముంది అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటూ ఉంటావో అలా అనుకోవడం వల్ల నీకు ఇంకా గందరగోళం అనిపిస్తుంది. ఏమో ఎవరి జీవితంలో ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు, ఎవరికి ఎప్పుడు జరుగుతుందో ఎవరికి తెలియదు. కొందరి జీవితంలో సంతోషంగా ఉన్నటువంటి జీవితంలో వెంటనే విషాదం అలుముకోవచ్చు. విషాదం అనేది చెప్పి రాదు కదా, అలాగే సంతోషం కూడా అంతే. తప్పకుండా నీకు అలాగే విషాదంగా ఉన్నటువంటి అప్పటికప్పుడు వారి ఉన్నటువంటి పరిస్థితిని చూసి మార్చేటువంటి ఒక మంచి ఆనందకరమైనటువంటి ప్రశాంతకరమైనటువంటి జీవితం వారికి వెంటనే ఇవ్వాలంటే ఎలా చెప్పు? లభించదు కదా, లభించవచ్చు, లభించకపోవచ్చు. కాబట్టి ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో పైన ఉన్నటువంటి ఆ పరమాత్ముడికే తెలుసు. ఎవరు ఎప్పుడు ఏ విధంగా ఉండాలో అంతా భగవంతుడే చూసుకుంటాడు. ఎవరికి కూడా తక్కువగా అంచనా వేయకూడదు. అలాగే జీవితాన్ని కూడా తక్కువగా చిన్న చూపుగా చూడకూడదు. మేము ఇప్పుడు సంతోషంగా ఉన్నాము, మీకు ఎన్నో కష్టాలు వచ్చాయి అని ఎప్పుడు కూడా హేళన చేయకూడదు. దాంతోపాటు కాలాన్ని అసలు తక్కువగా చూడకూడదు. నీకు ఇప్పటి వరకు ఆ కాలమే కదా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఏదో ఒక విధంగా అయితే నువ్వు ఒక్కొక్క విధంగా అంటే ఆ కాలాన్ని నమ్ముకున్నందుకే నువ్వు ఇన్ని రోజులు సంతోషంగా ఉన్నావు. సమస్య నుండి బయటపడుతూనే వచ్చావు. కానీ ఏ సమస్య వలన నువ్వైతే ఎక్కువగా బాధపడింది ఇంకా చాలు. ఎందుకంటే ఆ సమస్య నీ ముందుకు వచ్చినటువంటి ప్రతిసారి కూడా నేను ఏదో ఒక విధమైనటువంటి సహాయాన్ని నీకు అందించి సమస్య నుండి బయటపడే విధంగా నిన్ను చాలా అంటే జాగ్రత్తగా అనుగ్రహించాను. ఆ విషయం నీకు కూడా తెలుసు. అయినప్పటికీ నిజాన్ని మాత్రం నువ్వు ఎప్పుడు కూడా అంగీకరించవు. ఎందుకంటే ఎన్నో సహాయాలను అందించినప్పటికీ నీ మనసులో ఎప్పుడు కూడా ప్రశ్నార్థకమైనటువంటి జీవితాన్ని నువ్వు ఆలోచిస్తూ గడుపుతూ ఉన్నావు. కేవలం నువ్వు అనుకుంటున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి కోరిక మిగిలి ఉంది. కాబట్టి ఆ కోరికను నువ్వు తప్పకుండా నెరవేర్చుకుంటావు. అది నెరవేరడం లేదు కాబట్టి ఇన్ని సహాయాలను అందించేటువంటి బాబా మాత్రం నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉన్నాడని చెప్పినా కూడా నువ్వు కేవలం అలా నీకు కనిపించడం లేదు. అని నీకు ఏదైనా కానీ అంటే నువ్వు కోరుకునే విధంగా అది నీకు జరిగితే బాబా ఎంత మంచివాడు, అసలు బాబా వల్లనే నాకు ఇదంతా జరిగింది అని అనుకుంటావు. ఒకవేళ నీకు జరగలేకపోతే అసలు ఆ పరమాత్ముడు ఉంటేనే కదా, ఆ భగవంతుడు ఉంటేనే కదా, ఎప్పుడు ఎవరు లేరు నాకంటూ నేనొక్కదాన్నే, నాకంటూ నేనొక్కడినే, ఆ భగవంతుడు లేరు, ఎవరు లేరు అని వెంటనే ఒక దోషిలాగా చేస్తావు. ఎవరి కర్మను బట్టి వాళ్ళ జీవితం అనేది అనుభవించక తప్పదని ఎన్నోసార్లు చెప్పాను కదా. నీకు ఇవాళ జరగలేదంటే రేపటి రోజున ఇంకా ఘనమైన రోజును ఆ భగవంతుడు ఇవ్వబోతున్నాడని అర్థం. అంతే తప్ప ఎప్పుడు కూడా ఇలానే ఉంటుందేమో, ఉదయం లేచింది మొదలు జీవితం ఇలానే ఇంకా ఎప్పుడు కూడా మంచిగా జరగదు, నాకంటూ మంచి రోజులు ఇక రావు అని ఎప్పుడు కూడా నువ్వు ఆ విధమైనటువంటి ధోరణిని అలవరుచుకుంటే నీకు ఎంత మంచి జరిగినా కూడా అలా ప్రశ్నార్థకమైనటువంటి జీవితమే కనిపిస్తుంది తప్ప ఎప్పుడు కూడా మంచి జరగదు. లేదు, నాకు భగవంతుడు ఇప్పుడు చేదు అనుభవాలను ఇచ్చినా కూడా ముందుకు సంతోషకరమైనటువంటి మంచి రోజులను తప్పకుండా ఇస్తాడని నీకు నువ్వు ధైర్యాన్ని చెప్పుకోవాలి. మనకు మనమే ధైర్యంగా నిలబడాలి. అంతే తప్ప ఎవరో వచ్చి ఏదో అన్నారని, ఎవరో వచ్చి ఏదో చేస్తారని నువ్వు మాత్రం ఎప్పుడు కూడా ఆశించొద్దు. నువ్వు అనుకున్నది జరగకపోతే బాబా లేనట్లుగా నీకు అర్థమవుతుంది. నిజం చెప్పాలంటే నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుంటూ ఉంటాను.
ఎప్పుడు కూడా నా బిడ్డలు బాధపడుతుంటే నేను ఎలా చూసుకోగలను చెప్పు? రాను రాను నీ ఆలోచన విధానాలు మారిపోతున్నాయి. ఎప్పుడు ఇవి ఏ విధంగా ప్రవర్తిస్తావో అసలు అర్థం కావడం లేదు. ఎప్పుడైనా కానీ నీ మనసులో కానీ లేదా నీ ఎదురుగా ఏదైనా కానీ జరుగుతున్నది నువ్వు చేస్తున్నటువంటి పనిలో కానీ మంచి మనసుతో ఏదైనా ఒక మంచి పని చేస్తే తప్పకుండా తిరిగి మనకు 1000 వంతులు మనకంతా కూడా మంచే జరిగే విధంగా ఉంటుంది. అలాగే మనం ఏదైనా కానీ ఎవరి గురించైనా కానీ ఒక మంచిని తలిస్తే అదే మంచి తిరిగి మనకు కూడా వర్తిస్తుంది. అదేవిధంగా నీ జీవితంలో నీకు నువ్వుగా ఎందుకు ఇలా ఆలోచిస్తూ మంచి జరుగుతుందని అనుకోలేకపోతున్నావు? అంటే నీ జీవితం పట్ల నీకే నమ్మకం లేదా? లేదంటే నువ్వు చేస్తున్నటువంటి పని పట్ల నీకు నమ్మకం లేదా? అసలు నువ్వు ఇంతకి దేని గురించి ఆలోచించాలని చెప్పాలనుకుంటున్నావు బాబా అని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు. నీలో ఉన్నటువంటి ఆ నెగిటివిటీని బయటకు పంపించమని చెప్తున్నాను. లేనిపోని ఆలోచన విధానాన్ని ఎక్కువగా నీ మెదడులోకి రానివద్దని చెప్తున్నాను. ఎవరిని తక్కువగా చూడొద్దని చెప్తున్నాను. ఎవరి జీవితం వారిది. వారికి నచ్చినట్లుగా ఉంటారు. నువ్వు వారిని చూసి ఏ విధమైనటువంటి ప్రశ్నలు వేయకూడదని చెప్తున్నాను. అలాగే నీకంతా మంచి జరుగుతుందని అనుకోవాలి తప్ప ఎప్పుడు కూడా నా జీవితం ఇంతే, నాకు ఏది కూడా మంచి జరగదు, ఇప్పటి వరకు నేను అన్నీ కూడా సమస్యలే ఎదుర్కొన్నాను, కష్ట నష్టాలు బాధలే అనుభవించాను, ఎవరి సహకారం నాకు లభించలేదని అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది. మరి అలాంటప్పుడు ప్రతిరోజు కూడా నా ముందు ఎందుకు కూర్చొని మొరపెట్టుకుంటున్నావు? అంటే ఏదో ఒక సహాయాన్ని బాబా అందిస్తాడనే నమ్మకంతోనే కదా? లేదంటే నీ మనసులో ఉన్నటువంటి బాధను కేవలం భగవంతుడికి చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటున్నావా? నీ మనసులో ఉన్నటువంటి బాధను నేనే తీరుస్తానే నమ్మకంతోనే కదా నాకు చెప్పుకుంటున్నావు. మరి ఆ నమ్మకాన్ని ఎందుకు నీవు కలిగి ఉండటం లేదు? బాబాకు చెప్పాను కదా, అంతా ఆయన చూసుకుంటాడు కదా అనే ధైర్యాన్ని ఎందుకు కలిగి ఉండడం లేదు అని అడుగుతున్నావు. చూడు, ఎన్నో రోజులుగా నువ్వు ఒక కోరిక కోరుకుంటున్నావు. అది నెరవేరడం కాస్త ఆలస్యం జరిగిందని ఒప్పుకుంటాను. కానీ అది నీకు అంతా కూడా మంచి జరిగిందని అనుకో. ఎందుకంటే నువ్వు అనుకున్నటువంటి రోజున నీ కోరిక కనుక నెరవేరి ఉంటే ఒకవేళ దానివల్ల నువ్వు వచ్చేటువంటి ఆనందం కానీ లేదంటే దానివల్ల వచ్చేటువంటి ఏదైనా కష్టం కానీ ఉంటుందేమో, లేదా నీకు సరైనది కాకపోవచ్చు. కాబట్టి కాస్త ఆలస్యం జరిగి ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజైతే భగవంతుడి యొక్క అనుగ్రహం నీపై పుష్కలంగా ఉండకుండా ఉండదు కదా. ఎందుకంటే చుట్టూ ఉన్నవారిని అంటే మనుషులను నమ్మి మోసపోయిన వారు ఉన్నారేమో, కానీ భగవంతుని నమ్మి మోసపోయిన వారు ఎవరూ లేరు. కాబట్టి చెప్తున్నాను, నిన్ను నువ్వు నమ్ముకో. అలాగే భగవంతుడిపై అపారమైనటువంటి నమ్మకాన్ని కూడా, భక్తిని, ప్రేమను కూడా పెంచుకో. ఆ తర్వాత నీకు ఏదైనా కావాలని నువ్వు అనుకుంటున్నావో దాన్ని భగవంతుడి పట్ల నీకు ఉన్నటువంటి నమ్మకంపై భగవంతుడికి నివేదించి ప్రతిరోజు కూడా నా సమస్య ఇది బాబా, అలాగే నా కోరిక ఇది బాబా అని చెప్పుకుంటూ ఉండవు. దాన్ని ఏదో ఒక విధంగా నెరవేర్చు బాబా, నా ప్రయత్నం నేను చేస్తున్నానని మంచి మనసుతో అడుగు. తప్పకుండా నీ మనసుకు తగిన విధంగా నువ్వు అడిగిన విధంగా భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు. అలా కాకుండా లేనిపోని ఆలోచనలను అయితే ఎక్కువగా చేస్తూ నీ మనసును నువ్వు పాడు చేసుకుంటూ నీ జీవితాన్ని ప్రతిరోజు కూడా లేనిపోని టెన్షన్లతో తోటి ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటే అలా మాత్రం ఎప్పుడు గడపొద్దని చెప్తున్నాను. నీ మంచి కోసం, అలాగే మంచి మాటలను నీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ సందేశాన్ని నీకు వినిపించాలని మరీ ఈ సందేశం ద్వారా నేను వచ్చాను. తప్పకుండా నేను చెప్పినటువంటి మాటలని శ్రద్ధగా విన్నందుకు నీకు ఎన్నో రకాలైనటువంటి ధన్యవాదాలనైతే నేను తెలియపరుస్తాను. ఇక నుంచైనా నీ జీవితాన్ని సంతోషంగా గడుపు. జీవితం అంటేనే ఎన్నో గుణపాఠాలను, ఎన్నో చేదు అనుభవాలను, ఎన్నో మంచి విషయాలను తప్పకుండా ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచైనా జీవితంపై విరక్తి చెందకుండా సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతావని నేను నీ నుండి కోరుకుంటున్నాను. ఇక బాధపడింది చాలు. ఇక సంతోషాన్ని మాత్రమే నువ్వు వెతుక్కుంటూ వెళ్తావు. భగవంతుడి ఆజ్ఞ లేనిదే ఎవరు ఏమి చేయలేరు. ప్రపంచం అంతా ఆయనపై ఆధారపడి ఉంది. ఆయన తప్ప ఎవరు స్వతంత్రులు కాలేరు. నిజం చెప్పాలంటే భగవంతుడు మీకు ఎప్పుడు కూడా సహాయాన్ని అందిస్తూనే ఉంటారు. ఆ సహాయాన్ని ఎవరైతే గ్రహిస్తారో, ఆ సహాయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే నిజమైనటువంటి భక్తులు. అలా కాకుండా ఎన్ని చేసినా కూడా సహాయం చేయడం లేదు అనేటువంటి ఆలోచన ధోరణిని ముందుగా మీ నుంచి మీరు వదులుకోండి. తప్పకుండా మీకు ఏదో ఒక విధంగా
నువ్వు నమ్మినటువంటి నీ దైవం నీకు తప్పకుండా సహాయాన్ని చేస్తుంది. పూర్వజన్మ కర్మను ఈ జన్మలో అనుభవించక తప్పదు. కర్మ నిశ్శేషంగా తీరిపోతేనే కానీ మోక్షం అనేది దొరకదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కర్మను అనుభవించక తప్పదని మరీ చెప్తున్నాను. దిగులు పడకండి, మీకు కీడు రోజులు ముగిశాయి. అల్లా మీ మనసులోకి కోరికలను తప్పకుండా తీరుస్తాడు. నన్ను నమ్ముకున్న వారి భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే ఉంటాయి. అవి ఎన్నటికీ కూడా నిండుకోవు. నన్నే నమ్మిన నా ధ్యానంలో మునిగి ఉండే వారి పనులు భారాన్ని నేనే తప్పకుండా మోస్తాను. ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరం లేదు, నాకు రూపం లేదు. నేను అన్ని చోట్ల నివసిస్తూనే ఉంటాను. దేవుడు చాలా దూరంలో లేడు. ఆయన పైన ఎక్కడో ఉన్న సర్వంలో ఎప్పుడు కూడా స్వర్గంలో లేడు, పాతాళంలో నరకంలో లేడు. ఆయన ఎప్పుడు మీ దగ్గరలోనే తప్పకుండా ఉంటాడు. సకల చరాచర జీవకోటి అంతా నా శరీరమే, నా ఆకారమే. నా భక్తుని ఇంట్లో అన్న వస్త్రాలకు ఎప్పుడు కూడా లోటు ఉండదు. భగవంతుడి ఆజ్ఞ లేనిదే ఎవరు ఎవరిని ఏమీ చేయలేరు కదా. ప్రపంచమంతా ఆయనపై ఆధారపడి ఉంది. ఆయన తప్ప ఎవరు కూడా స్వతంత్రులు కాలేరు. ఆయన నిర్ణయాను ప్రకారమే ప్రతీదీ జరుగుతుంది. ఏది జరిగినా కూడా మన మంచి కొరకే జరుగుతుందని మనం అనుకోవాలి. అలా కాకుండా ఎప్పుడు కూడా భగవంతుడి ప్రకారం ఇష్టాను ప్రకారమే జరుగుతుందని నువ్వు నీకు నచ్చిన విధంగా నువ్వు అలా వెళ్ళిపోతూ ఉంటే కనుక చాలా నష్టపోతావు. నీకు ఏదినా కానీ నువ్వు తప్పుడు దారిలో ప్రవేశించేటప్పుడు భగవంతుడు నీకు తప్పకుండా కొన్ని సూచనలను ఇస్తాడు. ఆ సూచనలను నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న నాడు నీకు జీవితం చాలా సంతోషకరం అవుతుంది. నీ దగ్గరకు వచ్చే ఏ పనైనా సరే, మనుషులైనా వేరే ఎవరైనా, వాటిపై నువ్వు దయ చూపించు. నా భక్తులు ఎవరైనా పడిపోతుంటే నా చేతులను చాచి పడిపోకుండా ఆధారాన్ని తప్పకుండా కల్పిస్తాను. నమ్మకం, ఓర్పు ఈ రెండు కూడా కలిగి ఉండండి. ఎక్కడ ఉన్నా నేను మీతోనే తప్పకుండా ఉంటాను. మనిషి చెడు మార్గం వీడినప్పుడు, తప్పుడు చేయడం మానడు. మనసుని ఏకాగ్రంగా ఉంచుకోలేనప్పుడు అంతఃసాక్షాత్కారాన్ని పొందలేడు. ఎల్లప్పుడూ దేవుడి గురించి ఆలోచించండి. గురువుపై పూర్తి నమ్మకం, విశ్వాసాన్ని కలిగి ఉండండి. అదే ఒక భక్తుడు చేయగలిగిన సాధన. ఆయన ఏం చేస్తారో మీరే చూస్తారు కదా. ఇతరులతో నిన్ను నువ్వు ఎప్పుడు పోల్చుకోవడం ఆపినప్పుడు నీవు అసలైన జీవితాన్ని, ఆనందాన్ని తప్పకుండా పొందుతావు. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడొద్దు. వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా నువ్వు గుర్తుకు వస్తావని సంతోషించు. నీ అసూయ ఇతరులకు కొంత ఇబ్బంది పెట్టవచ్చునేమో, కానీ నిన్ను మాత్రం ఎప్పుడు కూడా నిలువుగా దహిస్తుంది. మంచితనం, ప్రేమ, నమ్మకం, స్వచ్ఛమైన స్నేహం, అభిమానం ఇతరుల నుంచి ఆశించే ముందు అవి మన నుండే మొదలవ్వాలని గుర్తుంచుకోండి. సర్వ మానవులలో ఉన్నది ఒకే పరమాత్మ. ఎదుటివారి హృదయంలో ఉన్న పరమాత్మను చూడగలిగేదే నీవు వేరే ఏ దేవుని చెంతకు వెళ్ళనవసరం లేదు. ఎవరి గురించి తప్పుగా మాట్లాడొద్దు. నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా నువ్వు అసలు స్పందించొద్దు. అలా ఎప్పటికీ కూడా ఉండొద్దు. నీకు వ్యతిరేకంగా దుష్ఫలితాలు చేయు వారిపై మండిపడొద్దు. షిరిడి సాయి నిరంతరం నిన్ను రక్షిస్తాడన్న నమ్మకంతో ప్రశాంతంగా ఉండు. ఎవరి తప్పులు వారివే బాధిస్తాయి. నా కథలు విన్నా, నా చదివిన సకల రోగాలు, భారాలు పటాపంచలవుతాయి. భక్తి శ్రద్ధలతో నా నామాన్ని స్మరించటమే ఆనందానికి, తృప్తికి మార్గం. ఎప్పుడు కూడా మీ జీవితాన్ని సంతోషంగా ఉంచుకోండి. మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా నాకు తెలుస్తుందని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ గురువారం రోజు మీరు అనుకున్న పనులు సక్రమంగా జరిగి ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో మీ జీవితాన్ని మీరు గడుపుతారని నేను ఎప్పుడు కూడా మీకు పదే పదే చెప్తూ ఉంటాను. ఎప్పుడు కూడా చూడగానే నా పాదాలను తాకినందుకు నువ్వు సంతోషకరమైనటువంటి ఎన్నో వార్తలను తప్పకుండా నీకు నేను అందిస్తాను. ఇప్పటి నుంచి నీ జీవితం చాలా సంతోషంగా మారబోతుంది. ఎప్పుడు కూడా అనుమానంతో జీవితాన్ని కొనసాగించొద్దు. అలా అనుమానంతో ఉన్న జీవితం ఎప్పుడు సంతోషంగా ఉండదు. నమ్మకంతో, ధైర్యంగా నీ జీవితాన్ని ముందడుగు వేసుకో. తప్పకుండా నీకంతా కూడా మంచి జరుగుతుంది. సో విన్నారు కదండి, బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. బాబాగారి ఆశీస్సులు
మీపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.